Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ఒకే ఆలయం, గర్భాలయం, అర్ధమండపం, మహామండపంతో అత్యద్భుతంగా అలనాడు నిర్మించిన ఆలయం. ఆ శిథిలంలో ఎంత సౌందర్యం! ఆ స్తంభాన్ని చూడండి, ఎంత హాయిగా అందంగా కనిపిస్తుంది. ఆ స్తంభం పైన ఉన్నటువంటి శిల్పాన్ని చూడండి, ఆలనాటి అందచందాలకు ఆలవాలంగా ఉంది. ఈ గోదావరి తీరమంతా కూడా ఎటు చూసిన ఆలయాలే, శిథిల శిల్పాలే. కాకతీయుల కళా వైశిష్ట్యాన్ని మనం చెప్పుకోవాలంటే ఆలయం లోపల బయట కప్పుల మీద, ద్వారబంధాలపైన, స్తంభాలపైన అణువణువు అత్యద్భుత కల్పన చాతుర్యంతో తీర్చిదిద్దిన శిల్ప సంపదే కదా. ఆ పై గడప మీద మధ్యలో ఏముంది? వేణుగోపాల శిల్పం ఉంది. ఆ వైపున ఈ వైపున మహిషాసురమర్ధని, మరొకటి హిరణ్యకశిపుడు. ఇది స్మార్త ఆధ్యాత్మిక చింతనకు రూపకల్పన. మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా గోదావరి తీరంలో ఉన్నటువంటి మంథని అనే పట్టణానికి వచ్చాం. ఈ మంథనికి చాలా చరిత్ర ఉందన్నమాట. అంటే మంథని గుండరాజని, అంటే రెండవ గుండరాజు అన్నమాట. ఆయన పొలవాస నుంచి పరిపాలించాడని, ఆ తర్వాత మళ్ళీ మంత్రకూటం, దీని పేరు కూడా శాసనాల్లో మంత్రకూటం, మంత్రకూటపురం అని పేర్లు ఉన్నాయి శాసనాల్లో. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మంత్రకూటంలో అతను మంథని గుండరాజని అతను పరిపాలించాడని ఒక చరిత్రకి ఆధారం ఉంది. అంతేకాకుండా కాకతీయ గణపతి దేవుని మొదటి పాలనా సంవత్సరానికి సంబంధించిన శాసనం కూడా ఈ ఊరి నుంచి రావడం మరొక గొప్ప విషయం. గణపతి దేవుడు వరంగల్ నుంచి పరిపాలించాడు, కానీ ఈ ప్రాంతం అప్పుడు ఆ వరంగల్ అంటే మొత్తం కలిపినటువంటి దేశంలో చెన్నూరు సీమ అంటారు దీన్ని. చెన్నూరు సీమ, చెన్నూరు అటు పక్కన ఉంటుందన్నమాట. ఈ చెన్నూరు సీమకు అధిపతి అయినటువంటి ఒక అల్లుం పురోలరాజు అనే ఆయన ఈ గణపతి దేవుడి దగ్గర అనుమతి తీసుకొని మంచెన భట్టోపాధ్యాయుడు అనే ఆయనకి ఇక్కడ స్థలాన్ని ఇచ్చాడు. అలా ఎప్పుడు ఇచ్చాడు? అది క్రీస్తు శకం 1199 సంవత్సరం డిసెంబరు 26వ తేదీన కాకతీయ గణపతి దేవుని మొదటి పాలనా సంవత్సరం అది. ఆయన అప్పుడే ఎక్కాడు పాపం సింహాసనానికి. కానీ ఆయన రాజు, ఇంకా ఆయన చక్రవర్తిని ఎక్కడ అనలేదు. ఆ రాజు అనుమతిని స్థానిక పాలకుడైనటువంటి ఈయన అల్లుం పోలరాజు అనుమతి తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు? ఇక్కడ గోదావరి తీరంలో ఒక పట్టణం కట్టాలి, ఆ పట్టణంలో ఒక చెరువు తవ్వించాలి అని మంచి భట్టోపాధ్యాయన అనే ఆయనకి ఇచ్చారు. ఆయన పెద్ద గొప్ప స్కాలర్ అన్నమాట, వేదిక స్కాలరు. ఆయన ఆ తీసుకున్న స్థలంతో ఒక పెద్ద గ్రామాన్ని కట్టి ఆ గ్రామంలో ఒక చెరువును కూడా తవ్వించాడు. అంతేకాదు ఆయన శివకేశవులకు ఆలయాలను కూడా కట్టించాడనమాట. అది ఆ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనం ఇప్పటికి కూడా మంథన్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉందన్నమాట. ఈ మంథన్లో ఇది మనం ఇప్పటికి సంబంధించినటువంటి గణపతి దేవుడి కాలం శాసనం. అయితే మంథని దేనికి ప్రసిద్ధి అంటే ఇందాక అనుకున్నాం కదా, అనేక మంది ఘనాపాటీలు, అనేక వేద విద్యాలయాలు ఇక్కడ పరిడవిల్లాయని కూడా మనకి చరిత్ర తెలియజేస్తుంది. అయితే ప్రఖ్యాతంగా దీన్ని గౌతమి అంటారు కదా, గోదావరిని గౌతమీశ్వర స్వామి అని ఇక్కడ ఉంది. అలాగే గౌతమ మహర్షి ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది అని ఒక ఐతిహ్యం ఉందన్నమాట. ఈ గౌతమి తీరాన గౌతమ మహర్షి ఆశ్రమ పక్కన నిర్మించినటువంటి శివాలయ సముదాయాన్ని గౌతమీశ్వర స్వామి దేవాలయ సముదాయం అంటారు. ఇది ముమ్మూర్తుల కాకతీయ వాస్తు శైలికి అద్దం పడుతున్నట్టుగా ఆలయాన్ని నిర్మించారు. అంటే ఎత్తైన ప్రదక్షిణా పదం, దాన్ని ఉపపేటం అంటాం.
దాని మీద అధిష్టానమైన చక్కగా తీర్చిదిద్దిన స్తంభాల పైన కప్పులు. అయితే ఏమైంది అంటే ఒక్క ఆలయం మాత్రం మనకి భద్రంగా ఉంది, కానీ మిగిలిన ఆలయాలన్నీ రాను రాను శిథిలమైపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు వెనుగ్గా కనిపించేది ఆ ఆలయ సముదాయంలో ఒకటి. అలాగే చూస్తుంటే మనకి ఎంతో బాధిస్తుంది అన్నమాట. ఈ ఆలయాలన్నింటినీ కూడా మళ్ళీ గత వైభవాన్ని సంతరించి పెడితే మునుపటిలా, అంటే కాకతీయుల కాలంలో ఇది ఒక గొప్ప విద్వత్ కేంద్రంగా ఎలా భాసిల్లిందో అలా భాషలటానికి ఆస్కారం ఉంది. మనం ఇప్పుడు ఈ పక్కన చూద్దాం. గోదావరికి ఈ పక్కగా ఉన్నటువంటి ఆలయాన్ని చూస్తే అది ఏకకోటాలయం, అంటే ఒకే ఆలయం, గర్భాలయం, అర్ధమండపం, మహామండపంతో అత్యద్భుతంగా అలనాడు నిర్మించిన ఆలయం. అయితే ఇవాళ కారణాంతరాల వల్ల అది పూర్తిగా భిన్నమై శిథిలంగా మనకు కనిపిస్తుంది. అయితే మాత్రమే ఆ శిథిలంలో ఎంత సౌందర్యం, ఆ స్తంభాన్ని చూడండి ఎంత హాయిగా అందంగా కనిపిస్తుంది. ఆ స్తంభం పైన ఉన్నటువంటి శిల్పాన్ని చూడండి, అంటే భిన్నమైనా కూడా ఆలనాటి అందచందాలకు ఆలవాలంగా ఉంది. ఇలా ఈ గోదావరి తీరమంతా కూడా ఎటు చూసిన ఆలయాలే, శిథిల శిల్పాలే, అలాగే అలనాటి చరిత్రకు అద్దం పడుతున్న శాసనాలే. ఆలయం అటు అధిష్టానం పైన, ఇంకా స్తంభాలపైన, ఇంకా మళ్ళీ ద్వారబంధాలపైన అత్యద్భుతమైనటువంటి కాకతీయ శిల్పం రూపుదిద్దుకుంది. కాకతీయ ఆలయ వాస్తుశైలికి ఈ మంథనిలో ఉన్నటువంటి గౌతమీశ్వర ఆలయం ఒక చక్కటి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. రాగల రోజుల్లో ఈ శిథిలాలుగా ఉన్నా సరే వీటిని పదిలపరిచి మునుపటి వైభవాన్ని సంతరించి మళ్ళీ మంథనిని ఉత్తరకోటపురం అనే విధంగా తీర్చిదిద్దటానికి స్థానిక మంత్రకోట ప్రజలు, అటు ప్రభుత్వం కూడా పూనుకుంటుందని ఆశిద్దాం. సార్, ఈ శిథిలావస్థలో ఉన్న టెంపుల్ లోపలికైతే వచ్చేస్తాం. ఈ ద్వారబంధాల మీద కూడా చాలా చక్కగా చెక్కబడిన శిల్పాలు లాంటివి కనిపిస్తున్నాయి. ఏంటి సార్ అవి? అసలు ఒక ద్వారబంధం ఏమిటి, కాకతీయుల కళా వైశిష్ట్యాన్ని మనం చెప్పుకోవాలంటే ఆలయం లోపల బయట కప్పుల మీద, ద్వారబంధాలపైన, స్తంభాలపైన అణువణువు అత్యద్భుత కల్పన చాతుర్యంతో తీర్చిదిద్దిన శిల్ప సంపదే కదా. అలా మనకు అటు గోడల మీదేమో భాగవత, భారత, రామాయణాది పురాణాలు. ఆశ్చర్యం ఏమిటంటే మీకు కాకతీయులు తొలుత వాళ్ళు జైనులు కదా, వీళ్ళు శైవులుగా మారినా సరే ఆ మునుపటి వాసన పోగొట్టుకోకుండా అటు రామప్ప పాలంపేటలోను, లేక ఇక్కడ ఈ గౌతమేశ్వర ఆలయం చుట్టుపక్కల మీరు తిరుగుతుంటే అధిష్టానం మీద అంటే 24 జైన తీర్థంకరుల బొమ్మలు ఉన్నాయి. మనకు ఆ మూల మీద పార్శ్వనాథుని బొమ్మ ఉంది. ఇదిగో ఇక్కడ ఈ గోడ మీద అర్ధమండపం పైన ఆయన వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడైనటువంటి జైన వర్ధమాన మహావీరుడు ఉన్నాడు. ఇక ఈ ప్రధాన ద్వారం ఉందే, ఈ ద్వారం మీద మీకు చూరు పగిలిపోయింది. కానీ ద్వారశాఖలు, మనం ఈ ద్వారశాఖలను ఏమంటాం, అటు యోగస్తంభం, భోగస్తంభం అని 2 రకాలు. ఈ యోగ భోగ స్తంభాల మీద కూడా అత్యద్భుత శిల్పకల్పన చాతుర్యం కనపడుతుంది. పైన మీరు అడిగినట్లుగా దాన్ని పతంగం అంటాం. పతంగం పైన అత్యద్భుతమైనటువంటి శిల్పం ఉంది. పతంగం అంటే పై గడప అంటాం. ఆ పై గడప మీద మధ్యలో ఏముంది, వేణుగోపాల శిల్పం ఉంది. వేణుగోపాలుడు అర్ధస్వస్తికాసనంలో చేతిలో పిల్లన గురువుని మీటుతూ ఉండగా రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్నాడు. ఇంకా ఆ వైపున ఈ వైపున ఒక 2 అత్యద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఏమిటవి, ఒకటి మహిషాసురమర్ధని, మరొకటి హిరణ్యకశిపుడు. చూస్తున్నారు కదా, అంటే శైవ, జైన, శాక్త, వైష్ణవ, మనం షణ్మతాలు అంటామే, ఇది స్మార్త ఆధ్యాత్మిక చింతనకు రూపకల్పన. స్మార్థం అంటే మన మధ్య మత వైషమ్యాలు వద్దు, ఏమాత్రం భేదాలు వద్దు, కలిసి కట్టుగా ఉండటమే ముద్దు అన్నట్టుగా ఈ గౌతమేశ్వర ఆలయం సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనతో రజనీ గారు ఉన్నారు. రజనీ గారు ఈ ఊర్లోనే పుట్టారు, ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు, కానీ పుట్టింది కొంతవరకు వారి బాల్యం ఇక్కడే జరిగింది. రజనీ గారు ఆర్టిస్ట్ అనమాట, చిత్రకారిణి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చిన్నప్పుడు, అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ గుడి ఇలాగే ఉందా, శిథిలావస్థలోనే ఉందా? నా చిన్నతనం నుండి చూస్తున్నానండి, గోదావరికి వస్తూ పోతుండే వాళ్ళం. ఈ టెంపుల్ ఇలాగే ఉందండి.
మధ్యలో ఇలా ఎందుకు ఆగిపోయిందా అనేది మా అందరికీ డౌట్ ఉండేది చిన్నప్పటి నుండి. ఒకప్పుడైతే ఇక్కడ బాగానే పూజలు అవి జరుగుండి ఉంటాయండి, హోమాలు అది జరుగుతుంటాయని విన్నానండి నేను. గౌతమ మహాముని ఇక్కడ తపస్సు చేశారు ఒకప్పుడు, గౌతమ తటి అని అంటారు. మంతనిని ఒకప్పుడు మంత్రపురి అని పిలిచేవారండి. మీరు పుట్టిందైతే ఇక్కడే? పుట్టి పెరిగింది ఇక్కడే అండి. ఓకే, మీరు గోదావరికి వచ్చి వెళ్తున్నప్పుడు ఇది కొంచెం పక్కగా కూడా ఉంది మనకి, అసలు కనిపించినట్టు. టెంపుల్ అయితే పక్కన శిథిలావస్థలో ఉంది, ఇది మధ్యలో ఆగిపోయినట్టుగా ఉంది. మీ చిన్నతనంలో మీరు ఏమన్నా విన్నారా, ఎవరైనా వచ్చి దీన్ని బాగు చేద్దామని, ఇది ఒక మెమరబుల్ కట్టడం లాంటిది కదా, దీన్ని ఎవరైనా బాగు చేద్దామని ముందుకు రావడం, వచ్చి మళ్ళీ ఇప్పుడు అలాంటివి ఏమన్నా విన్నారా? అదేం లేదండి, మరి ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. నేను నా చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి. ఓకే, డెవలప్మెంట్ అవుతే బాగుండేది. పర్యాటక శాఖ ఏదైనా ఇంట్రెస్ట్ చూపించి చేస్తే బాగుంటుందండి. గోడల మీద అంతా కూడా మనం ద్వారబంధాలు చక్కగా చెక్కిన శిల్పాలు అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఇలాంటివి చేయాలంటే, ఎవరైనా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. మంతనిలో ఇదొక్క టెంపుల్ అనే కాదండి, చాలా టెంపుల్స్ ఉంటాయి. కానీ ఇది బాగా పురాతనమైనది కదా, చాలా పురాతనమైనది. మిగతా టెంపుల్స్ అని ఈ మధ్య కాలంలో లేదండి, అవన్నీ పురాతనమైనవి. కాకతీయులు తొలి కాలంలో వాళ్ళు జైనులు. జైనం అంటే వల్లమాలిన ప్రేమ. అందుకనే మనకి వరంగల్లో పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, ఎక్కడ చూసినా కొండని తొలసి మలసి జైన తీర్థంకరులను తీర్చిదిద్ది తమకు జైన మతం అంటే కల అభిమతాన్ని అలా అభివ్యక్తం చేసుకున్నారు. అయితే రాను గణపతి దేవుని కాలం నుంచి, అంతకుముందు రుద్రదేవుని కాలం నుంచి, మహాదేవుడి కాలం నుంచి వాళ్ళు శైవంలోకి మారారు. శైవంలోకి మారినా గతకాలపు ఆ జైన మత అభిమానాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు. శైవాలయం నిర్మించిన, వైష్ణవాలయం నిర్మించిన, ఇటు ద్వారబంధాల మీద కానీ ఇక్కడ చూడండి, మనం కూర్చొని హాయిగా ధ్యానముద్రలో పద్మాసనంపై ఉన్నటువంటి తీర్థంకరుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే కోష్టాల మీద విమానంలో పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అధిష్టానంలో ఉన్న కోష్టాలపై చక్కటి మహావీరుని శిల్పాలు ఉన్నాయి. ఇలా మనం ఏమనుకోవాలి అంటే, వీటితో పాటు ద్వారబంధాలపైన ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శిల్పంలో ఏమున్నాయో తెలుసా? ఒకటి నాట్య గణపతి, నటరాజు, మళ్ళీ మహిషాసుర మర్ధని, హిరణ్యకశిపుడు, గోపికా వల్లభుడైనటువంటి వేణుగోపాలస్వామి. ఎంత హాయిగా ఇన్ని మతాల సమ్మేళనంగా, సర్వమత సామరస్యంగా ఈ మంత్రకోట మహానగరం ఒకనాడు విలసిల్లింది అనటానికి ఇవే ప్రత్యక్ష తార్కాణాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 100 శిథిల ఆలయాలను పదిలం చేయడానికి ఒక సంస్థ పూనుకుంది. ఆ సంస్థ పేరే ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్. దానికి అధ్యక్షుడే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కే జైన్ గారు. ఆయన ఏమంటారు అంటే, ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ అనుమతితో తెలంగాణ అంతటా విస్తరించిన అత్యద్భుత శిల్ప కళాఖండాలుగా భాసిల్లుతున్న కొన్ని చోట్ల శిథిలాలయ్యి ఆలయాలు ఉన్నాయి కదా, ఆ శిథిలాలను మళ్ళీ పదిలపరిచి మునుపటి వైభవాన్ని తీసుకురావడానికి మేము పూనుకుంటున్నాం అంటున్నారు.